హాయ్ వివర్స్, వెల్కమ్ టు ఆదాన్. తెలంగాణ రాష్ట్రంలో 2024లో రానున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మనం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పోల్ నిర్వహించాము. అయితే గత వీడియోతో ఆ 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ పూర్తయింది. ఈ వీడియోలో మనం మొత్తం 17 నియోజకవర్గాలకు కాను ఏ పార్టీ ఏ స్థానం గెలుచుకోబోతుంది, ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు గెలుచుకోబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే పార్లమెంటరీ వారీగా ఏ పార్టీకి ఎంత శాతం అవకాశం ఉందో ముందు చెప్తాను, ఆ తర్వాత ఓవరాల్గా చెప్తాను. ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో బీజేపీ ఆల్రెడీ ఇక్కడ స్థానం గెలుచుకొని ఉంది. అయితే ఇక్కడ సిట్టింగ్ ఎంపీ బాపురావు గారు మనం నిర్వహించిన పోలింగ్ తర్వాత టీఆర్ఎస్కు 45% గెలిచే అవకాశం ఉంది, కాంగ్రెస్కు 20%, బీజేపీకి 35%. ఈ రకంగా ఈ స్థానంలో పోటీ ఉండబోతుంది. ఆ తర్వాత భువనగిర్, ఈ భువనగిర్ పార్లమెంట్లో సిట్టింగ్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆయన కాంగ్రెస్ ఎంపీ. అయితే మరలా కూడా ఆయనే గెలిచే అవకాశం ఉంది. అయితే ఇక టీఆర్ఎస్కు 35% గెలిచే అవకాశం ఉంది, కాంగ్రెస్కు 41%, బీజేపీకి 24%. తర్వాత పార్లమెంటరీ నియోజకవర్గమైన పెద్దపల్లి, ఈ పెద్దపల్లిలో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ గారు. అయితే టీఆర్ఎస్కు మరలా గెలిచే అవకాశం ఉంది, వాళ్ళకి 50% ఛాన్స్ ఉంది, కాంగ్రెస్కు 15%, బీజేపీకి 35%. ఇంకా తర్వాత పార్లమెంట్ నియోజకవర్గమైన కరీంనగర్, ఇక్కడ సిట్టింగ్ ఎంపీ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గారు, పైగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన. టీఆర్ఎస్కు ఇక్కడ 40% అవకాశం ఉంది, కాంగ్రెస్కు 35%, బీజేపీకి 25%. ఇంకా తర్వాత పార్లమెంటరీ నియోజకవర్గమైన నిజామాబాద్, ఇక్కడ కూడా అరవింద్ గారు బీజేపీకి సంబంధించిన సిట్టింగ్ ఎంపీ. అయితే రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్కు 45%, కాంగ్రెస్కు 30%, ఆ తర్వాత బీజేపీకి 25% అనేది ఛాన్స్ ఉంది. తర్వాత పార్లమెంటరీ నియోజకవర్గమైన జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ టీఆర్ఎస్ పాటిల్ గారు. అయితే 2024లో టీఆర్ఎస్కు 40% అవకాశం ఉంది, కాంగ్రెస్కు 35%, బీజేపీకి 30%. అంటే ఒక విధంగా టఫ్ ఫైట్ ఉండబోతుంది, త్రిముఖ పోటీ ఈ స్థానంలో. ఇక తర్వాత మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ టీఆర్ఎస్కు సంబంధించిన ఆయన కె ప్రభాకర్ రెడ్డి గారు. అక్కడ 2024లో టీఆర్ఎస్కు 42%, కాంగ్రెస్కు 36%, బీజేపీకి 22%. ఇంకా తర్వాత పార్లమెంటరీ నియోజకవర్గమైన మల్కజ్గిరి, ఈ మల్కజ్గిరి పార్లమెంట్లో సిట్టింగ్ ఎంపీ ఎవరు అంటే స్వయన కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి, అంటే కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు. ఈ స్థానంలో టీఆర్ఎస్కు 31%, కాంగ్రెస్కు 40%, బీజేపీకి 28%. ఇంకా తర్వాత పార్లమెంటరీ నియోజకవర్గమైన సికింద్రాబాద్లో సిట్టింగ్ ఎంపీ బీజేపీకి సంబంధించిన మన సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి కిషన్ రెడ్డి గారికి ఈ స్థానంలో మంచి పట్టు ఉంది. అయితే ఇక్కడ టీఆర్ఎస్కు 32%, కాంగ్రెస్కు 22%, బీజేపీకి 46% అయితే అవకాశం ఉంది. ఇంకా తర్వాత పార్లమెంటరీ నియోజకవర్గమైన హైదరాబాద్ అంటే దానికి అసలు పోల్ అవసరం లేదు, ఎలక్షన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. 100కి 100% అసదుద్దీన్ ఓవైసీ గారు, అంటే ఎంఐఎంకి సంబంధించిన అసదుద్దీన్ ఓవైసీ గారే ఇక్కడ ఎంపీగా కంటిన్యూ అవబోతున్నారు. ఇంకా తర్వాత చేవెళ్లలో సిట్టింగ్ ఎంపీ టీఆర్ఎస్కి సంబంధించిన వారు రంజిత్ రెడ్డి గారు. అయితే 2024లో టీఆర్ఎస్కు 41% అవకాశం ఉంది, కాంగ్రెస్కు 38%, బీజేపీకి 21%. ఇంకా తర్వాత ఈ మహబూబ్ నగర్లో కూడా సిట్టింగ్ ఎంపీ టీఆర్ఎస్ సంబంధించిన ఆయన ఎం శ్రీనివాస్ రెడ్డి గారు. రానున్న ఎన్నికల్లో 38% అయితే టీఆర్ఎస్కి అవకాశం ఉంది, 21% కాంగ్రెస్కు, 41% బీజేపీకి. అంటే ఇక్కడ బీజేపీకి కొంచెం మెండుగా అవకాశాలు ఉన్నాయి. ఇంకా తర్వాత నాగర్ కర్నూల్లో కూడా సిట్టింగ్ ఎంపీ టీఆర్ఎస్కి సంబంధించిన ఆయన వారు పి రాములు గారు. ఇక్కడ టీఆర్ఎస్కు 39%, కాంగ్రెస్కు 34%, బీజేపీకి 27%. అంటే ఇక్కడ కూడా టఫ్ ఫైట్ ఉండబోతుంది. ఇంకా తర్వాత పార్లమెంటరీ నియోజకవర్గమైన నల్గొండలో సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్కు సంబంధించిన ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఈయన కూడా కాంగ్రెస్లో చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్కు 37%, కాంగ్రెస్కు 42%, బీజేపీకి 21%. ఇంకా తర్వాత తెలంగాణ ఉద్యమానికి పుట్టినలైనటువంటి వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గం, ఇక్కడ టీఆర్ఎస్కు సంబంధించిన అతనే సిట్టింగ్ ఎంపీ పి దయాకర్ గారు. రానున్న ఎన్నికల్లో కూడా
టీఆర్ఎస్కు 41% రాబోతుంది. అదేవిధంగా కాంగ్రెస్కు 37%, బీజేపీకి 22%. మహబూబాబాద్లో సిట్టింగ్ ఎంపీ టీఆర్ఎస్కు సంబంధించిన వారు ఎం కవిత. అయితే రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్కు 42%, కాంగ్రెస్కు 45%, బీజేపీకి 13%. ఇంకా తర్వాత ఆఖరి పార్లమెంటరీ నియోజకవర్గమైన ఖమ్మం. ఈ ఖమ్మంలో సిట్టింగ్ ఎంపీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నామా నాగేశ్వరరావు గారు. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే ఈ 17 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో 16 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఇంచుమించుగా మనం నిర్వహించిన పోల్ ఆధారంగా అయితే అవకాశం ఉంది. కానీ ఈ ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి మాత్రం మనం ప్రజలని అంచనా వేయలేకపోతున్నాం. మిగిలినవన్నా ఎంతో కొంత మనం రేషియోగా డివైడ్ చేయడానికి అవకాశం ఉంది వాళ్ళు చేసిన పోలింగ్ ద్వారా. కానీ ఈ ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గం మాత్రం చాలా వరకు పల్స్ అందట్లేదు. కాబట్టి దానిని మనం ఎనాలిసిస్ వేయలేకపోతున్నాం. కాబట్టి దాన్ని అలాగే వదిలేస్తున్నాం. ఏదో ఒక నెంబర్ వేసేసి ఎనాలిసిస్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనే ఉద్దేశపూర్వకంగానే ఆ ఖమ్మం అనేది దాన్ని అలాగే ఐడియల్గా ఉంచేసాము. సరే, ఇది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ మనం ఏ పార్టీకి సంబంధించి చేసింది కాదు, కేవలం ప్రజలనే ఆ పోలింగ్లో పాల్గొనమని వాళ్ళు చేసిన దాన్ని చేసుకొని మనం చేసిన స్టాటిస్టిక్సే ఇవి. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఒకళ్ళ పార్టీ పెంచాలని, ఇంకో పార్టీని విమర్శించాలని, తగ్గించాలనే ఉద్దేశంతో మాత్రం చేసినది కాదు. మీలో ఎవరైనా ఈ నెంబర్స్కి సంబంధించి బాధపడితే ఏ పార్టీ సింపథైజర్స్ అయినా సరే నేను హార్ట్ఫుల్గా సారీ చెప్తున్నాను. ఇది మనం మనసులో వేరే ఉద్దేశంతో చేసినవి మాత్రం కాదు. సరే, ఓవరాల్గా ఇప్పుడు టీఆర్ఎస్కు 6 నుంచి 8 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్కు 4 నుంచి 7 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. బీజేపీకి 3 నుంచి 5 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఇక ఎంఐఎం వాళ్ళకున్న స్థానాన్ని 100% నిలబెట్టుకుంటుంది. ఈ విధంగా మనం తెలంగాణ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన ఏ పార్టీకి ఎంత శాతం ఉంది అవకాశం, ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం, అంటే ఇది 100% ఖచ్చితంగా జరుగుతుందని మాత్రం చెప్పట్లా. ఇది మనకు ఉన్న ఎనాలిసిస్ ప్రకారం ఈ విధంగా వచ్చే అవకాశం అయితే ఉందంటున్నాం. కానీ 100% ఇదే అని మాత్రం చెప్పలేము. ఎందుకంటే పెద్ద పెద్ద సెఫాలజిస్టులు చెప్పింది కూడా ఒక్కోసారి మిస్టేక్ అవుతాయి. అంత మాత్రాన అదే మిస్టేక్ అని లేదా ఇదే కరెక్ట్ అని మాత్రం అని అనట్లేదు. మన అంచనా ప్రకారంగా మనకు వచ్చిన ఓటింగ్ ఆధారంగా మనం చేసిన వీడియో ఇది. ఏది ఏమైనా సరే ఈ తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికలు అంటే పార్లమెంటరీ ఎన్నికలు ఖచ్చితంగా. ఎందుకు చెప్తున్నాను పార్లమెంటరీ ఎన్నికలు అని అంటే ఇక్కడ మనకి తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు వేరు, పార్లమెంటరీ ఎన్నికలు వేరు. అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి 2018లో ముందస్తు ఎన్నికలకి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు వెళ్ళారు కాబట్టి అవి 2023లో వస్తున్నాయి. అదే సార్వత్రిక ఎన్నికలు అంటే పార్లమెంటరీ ఎన్నికలని 2019లో జరిగినాయి కాబట్టి మామూలుగానే అవి 2024లో జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు వేరు, పార్లమెంటరీ ఎన్నికలు వేరు. ఇవేమో 2023, పార్లమెంటరీ ఎన్నికలు 2024. కాబట్టి ఈ 2024లో జరగనున్న పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా మనం నిర్వహించిన దాన్ని బట్టే ఇప్పుడు ఈ స్టాటిస్టిక్స్ అనేది రావడం జరిగింది. సరే, దీని తర్వాత మనం చేయబోతున్న వీడియోస్ ఏంటి అంటే అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ కూడా నిర్వహిస్తాము. ప్రతి ఒక్కరూ ఈ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పోలింగ్లో ఎలాగైతే పార్టిసిపేట్ చేశారో అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గాల పోలింగ్లో కూడా ఆ అసెంబ్లీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే పాల్గొని మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయవలసింది కోరుతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ విలువైన అభిప్రాయాన్ని ఈ పార్లమెంటరీ స్థానాల గురించి కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.